హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒంటె గురించి మాట్లాడుకుందాం. దీనిని తెలుగులో ఒంటె అని, అదేవిధంగా ఆంగ్లంలో క్యామెల్ అని అంటారు. ఒంటె అనేది ఎడారి జంతువు. ఇది ఆర్డియోడాక్టిల క్రమానికి చెందిన కొరత జంతువు. ఇవి ఎక్కువగా ఎడారిలో నివసిస్తాయి. ఒంటెలలో ఒకటే మూపు కలిగిన డ్రోమేడరీ ఒంటె లేదా అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. రెండు మూపులు కలిగిన బాక్టీరియన్ ఒంటె మధ్య తూర్పు ఆసియా దేశానికి చెందినవి. ఇవి రెండు భూమి మీద జీవించి ఉన్న రకాలు. ఇవి రెండు కూడా ఎడారి ప్రాంతంలో నివసిస్తాయి. ఒంటెలు సాధారణంగా 40 లేదా 50 సంవత్సరాలు జీవిస్తాయి. నిజమైన ఒంటెలు క్యామెలిస్ ప్రజాతికి చెందినవి. ఉత్తర అమెరికాలో 4 రకాల ఒంటెలను పోలిన జంతువులున్నాయి. పూర్తిగా పెరిగిన ఒంటె భుజం దగ్గర 1.85 మీటర్లు, మూపు దగ్గర 2.15 మీటర్ల ఎత్తు ఉంటుంది. మూపులు సుమారు 30 అంగుళాలు ఎత్తు ఉంటాయి. ఒంటెలు సుమారు 40 నుండి 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఆధునిక ఒంటెలు దక్షిణ అమెరికా ఖండం నుండి ఫెలియోజన్ యుగం దాకా పరిణామం చెందినట్లుగా, తర్వాత కాలంలో అవి ఆసియాకు విస్తరించినట్లుగా శిలాజాలాల ద్వారా తెలిసింది. ఒంటెల శరీరము మందముగా ఉండి ఎడారి జీవమునకు సహకరించును. ఇటు పాదాల కింద భాగాలు పెద్దగా దిళ్ల వలె ఉండి ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించుటకు వీలుగా ఉంటాయి. ఎడారిలో ఎక్కువ దూరం ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటిని నిల్వ చేసుకుని కొద్ది రోజుల వరకు నీటిని తీసుకోకుండా జీవించగలవు. ఒంటెలు నీళ్లు తాగకుండా 2 నెలల వరకు ఉండగలవు. అయితే నీరు కనుక దొరికితే ఒక్కసారిగా దాదాపు 7 లీటర్ల వరకు నీటిని తాగేస్తాయి. ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెకు చెమట పట్టదు. ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకుంటాయని, అందువల్లే కొన్నాళ్ల పాటు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడినైనా తట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఎందుకంటే ఒంటె కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. పైగా అది 4 కాళ్ళతోనూ తన్నగలదు. ఇసుక తుఫాన్లు సమయంలో కూడా స్పష్టంగా చూడగలుగుతాయి ఒంటెలు. ఎందుకంటే వాటి కనురెప్పలు 2 పొరలుగా ఉంటాయి. అవి కళ్ళను కాపాడుతాయి. ముక్కు రంధ్రాలు నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుగొలిగేటట్లుగా ఉంటుంది. కాబట్టి వాటికి ఏ ఇబ్బంది ఉండదు. ఒంటెలు శత్రువులు దాడి చేసేటప్పుడు మొదట చేసే పని ఉమ్మడం. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ చిక్కటి ద్రవాన్ని ఉమ్మివేస్తాయి. ఆ జిగురును వదిలించుకోవడం, వాసనను భరించడం చాలా కష్టం. ఎడారులో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బరువైన సరుకులు రవాణాలో ఒంటెలు చాలా ముఖ్యమైనవి. ఎడారులో ఒంటె పాలు పితికి త్రాగడం, ఇతర ఆహార పదార్థాల్లో వాడటం జరుగుతుంది. ఒంటెలు సంతానోత్పత్తి కాలం 13 నుండి 15 నెలలు ఉంటుంది. ఒంటెలు ప్రతి 2 సంవత్సరాలకు 2 పిల్లలకు జన్మనిస్తాయి. చలికాలంలో ఒంటెలు 6 లేదా 7 నెలలు నీరు త్రాగకుండా జీవించగలవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.